అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను నా ఫీల్డ్లో ఏటీఎం మోడల్లో ఆకుకూరలు తీసి మా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ఇవ్వడం జరిగింది. మహిళలకి అలాగే మా గ్రామంలో మిగిలినవి నేను ఏటీఆర్ మార్కెట్ గంపలగూడెంలో వేయడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, మనం పండించిన పంటని ఈ విధంగా అమ్ముకోకుండా మనం ఆ పంటని వాల్యూ ఎడిషన్ చేయడం ద్వారా మనకి మంచి లాభం ఉంటుందని నేను చదువుకున్నటువంటి ఎఫ్ఎస్సి కోర్స్లో నేను నేర్చుకుంది ఫుడ్ సిస్టమ్ అండ్ వాల్యూ చైన్స్లో వచ్చేసరికి మనం వాల్యూ అనేది ఖచ్చితంగా మనం పండించినటువంటి పంటకి విలువ జోడింపు అనేది చేయాలని తెలుసుకున్నాను. ఇలాగా కొంతవరకు నేను మార్కెట్కి వేసుకున్నప్పటికీ నాకు మిగిలిపోయిన వాటిని నేను బాగా మంచిగా వాటిని కట్ చేసి ఈ విధంగా వాటిని నీడలో ఆరబెట్టేసుకొని వీటిని కూడా నేను కాచి చల్లార్చిన నీళ్ళల్లో నేను గోంగూరని కడగడం జరిగింది. దీన్ని నేను నాకు ఒక 5 కేజీల ఆర్డర్ రావడం జరిగింది. దీన్ని నేను ఈ విధంగా ఆరబెట్టి గోంగూరని నిల్వ చేసి ఆర్డర్ పంపించడం జరుగుతుంది. ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా వీటిని నేను ఇలా తయారు చేసి ఇస్తాను. ఇట్లా గోంగూరని బాగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర బాగా వడిలిపోయిందాకా నీడ కిందే ఆరబెట్టాను. ఎటువంటి కాడలు లేకుండా మంచిగా ఉండే విధంగా చాలా బాగుందండి. ప్రకృతిలో పండించినటువంటి పంట, ఎటువంటి రసాయనాలు లేనటువంటి పంట, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనకి గోంగూరలో కూడా మంచి ఐరన్ ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది, మంచి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాగా వడిలిపోయింది ఆకు చూడండి, గమనించినట్లయితే ఆకు వడిలిపోయిన తర్వాతే మనం ఒక పెనం పెట్టుకొని ఆ పెనంలో కొంచెం నూనె వేసుకొని ఆ నూనె వేసి బాగా ఈ గిన్నెలో నూనె కాగిన తర్వాత ఇలా గోంగూర వేసి పొయ్యి మనకి సిమ్లోనే ఉండాలి. బాగా మనం ఎక్కువ ఎప్పుడైతే గ్యాస్ పెంచుకుంటామో మనకు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా సిమ్లో పెట్టుకొని చాలా ఓపికతో ఇది మనము బాగా వేపుకోవాలండి. ఇలాగ బాగా వేగిన తర్వాత పచ్చి ఆకు పోయేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. వేపేటప్పుడు ఒక స్పూన్ వరకు కొంచెం సాల్ట్ కూడా కలిపి సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ వేసాక మంచిగా అందులో నీరు అనేది లేకుండా పోయి ఇట్లా మనకి పొడి పొడిలాడుతూ రావాలి. ఇలా వచ్చినట్లయితే మనం ప్యాకింగ్ చేసి పంపించవచ్చు. ఎంత దూరం పంపించినా మనకి గోంగూర అనేది ఏమీ కాదు, మనకి నిల్వ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం గోంగూరని తయారు చేసుకోవచ్చు.